నేర్చుకునే స్వభావం గింతంత నీలో విశ్వాసం ఉంటుందా? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు దేవుడు నిన్ను ఎదిగించడానికి, దేవుళ్ళు ఎదిగించడానికి, దేవుని నీతిని నేర్పించడానికి, దేవుని వాక్యాన్ని నేర్పించడానికి, దేవుని యొక్క పద్ధతిలో, దేవుని యొక్క నిబంధనలోనికి రావడానికి కొద్దిగంత విశ్వాసం ఉంచు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన జీవితాన్ని మనమే సరి చేసుకోవాలి, ఇంకెవరో సరి చేసుడు కాదు. ఎవరికి వారే సరి చేసుకున్నప్పుడు నీ మనసు దేవుని స్వాధీనంలోకి వస్తలేదు కావచ్చు, నువ్వెంతో ట్రై చేస్తున్నావు, కానీ నువ్వు దేవుని మాట వింటే నీతోని కానీ కార్యం దేవుని యొక్క ఆత్మ కార్యం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మంచిది, మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. హగాయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం అందరం శ్రద్ధగా వినాలి. హగాయి గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం అందరు తీయండి, అందరు చదవండి. చదవచ్చిన వారు అందరు కూడా తీయండి. హగాయి గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ నామానికి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనక భయపడకుడి అని నువ్వు ఇచ్చిన ఈ మాటలను మరి తండ్రి మేము ధ్యానించుకొనుచుండగా నీ యొక్క కార్యమును జరిగించు, నీ యొక్క ఆత్మను మా మధ్యలో ఉంచుము తండ్రి. నీ ఏడాంతల ఆత్మచేత అభిషేకించి నీవే మమ్మల్ని నడిపించుమని, నన్ను నీ స్వాధీనములో ఉంచుకొనుమని, నీ సంఘాన్ని, నీ ప్రజలను ప్రభువా నీ స్వాధీనంలో ఉంచుకొనుమని, ఓ నాయనా, నీ నామానికే కృతజ్ఞత వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం ఒకసారి 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. ఐగుప్తు అంటే లోకం. ఇశ్రాయేలీయులు అక్కడ బానిసత్వం చేస్తున్నారు. ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఎట్టి సాకిరి చేస్తున్నారు ఐగుప్తు దేశంలో. తాను ఎరగని ఫరో రాజు వచ్చిండు. అంతకుముందు యోసేపును ఎరిగి ఉన్న రాజు ఉండే, ఆ రాజు చనిపోయినాక వేరే రాజు వచ్చి ఆ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ను కష్టపెడుతున్నాడు, ఇశ్రాయేల్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఇశ్రాయేల్ను తన యొక్క కఠినంగా బానిసత్వం కింద ఉంచుతున్నాడు. అలాంటి సమయంలో దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన, ఆ యొక్క కష్టంలో నుండి, ఆ యొక్క ఇబ్బందుల నుండి నేను మిమ్మల్ని రప్పించిన దినాన్ని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. హల్లెలూయా. అలాంటి ఇశ్రాయేలును కష్టం నుండి, ఇరుకు నుండి, సాతాను యొక్క హస్తాల నుండి, ఆ యొక్క కఠిన దాస్యత్వం నుండి విడిపించినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుడు అంటున్నాడు. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే, మనం ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, మన పాత జీవితంలో దేవుని దగ్గరికి రాకముందు ఏ స్థితిలో ఉన్నామో, ఎలాంటి సమయంలో దేవుని దగ్గరికి బిక్కుమంటే వచ్చినావో అది నీ జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తున్నారంటే మరిచిపోతున్నారు, పాత జీవితాన్ని మరిచిపోయి దేవుడు నాకు ఏం మేలు చేసిండు అన్న స్థితికి వస్తున్నారు. నేను దేవుడిని సన్నిధికి పోతున్నా, దేవుణ్ణి ఆరాధిస్తున్నా, దేవుణ్ణి స్తుతిస్తున్నా అని చెప్పి నాకు ఇంకా ఏం మేలు చేసిండు అంటున్నా. దేవుని సన్నిధి నుండి ఎన్నో మేలు అనుభవించి, ఎంతో నీ యొక్క వ్యాధి పోదనుకున్నావు, నీ యొక్క శోధన పోదనుకున్నావు, నువ్వు బాగుపడాలనుకున్నావు, కానీ దేవుని దగ్గరికి వచ్చినావు, నువ్వు బాగుపడ్డావు. నీ సమస్య పోయింది, నీ వ్యాధి పోయింది, నీ రోగం పోయింది,
అది నీ జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఐగుప్తు దేశంలో వాళ్ళు కష్టపడ్డప్పుడు, వాళ్ళు ఇబ్బంది పడ్డప్పుడు వారు మొరపెట్టి దేవునికి మొరపెట్టినప్పుడు మోషేను లేపుకొని వారిని విడిపించిండు. మోషే ప్రవర్తను లేపుకొని వారి మధ్యకు పంపి ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి వారిని 10 అద్భుత కార్యాలు చేసి, ఆశ్చర్య కార్యాలు చేసి, నీటిని రక్తంగా మార్చి అలా తురుసులు పిల్లలను తప్పి వారిని బయటకు తీసుకొని వచ్చినాడు. హల్లెలూయా. నీవు కూడా బాగుపడను, ఈ సైతాను, ఈ మాంత్రిక శక్తుల నుండి, ఈ యొక్క శోధ నుండి, ఈ యొక్క అప్పుల బాధల నుండి నేను విడిపింపబడను అనుకున్న సమయంలో దిక్కుతోచని స్థితిలో దేవుని సన్నిధికి వచ్చి నువ్వు బాగుపడ్డావు. హల్లెలూయా. అందుకే అంటున్నారు, మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు భయపడకుడి. హల్లెలూయా. అప్పుడు విడిపించిన దేవుడు ఇప్పుడు విడిపించడా? అప్పుడు రక్షించిన దేవుడు ఇప్పుడు రక్షించడా? ఇప్పుడు ఎందుకు ఈ చిన్నదానికి భయపడుతున్నావు? ఆ దాన్ని జ్ఞాపకం చేసుకో. అంత పెద్ద బాధ నుండి, అంత యొక్క ఇరుకు నుండి, ఆ యొక్క మాంత్రిక శక్తుల నుండి, ఆ యొక్క వ్యాధి నుండి డాక్టర్ దగ్గరికి పోతే నువ్వు బాగుపడవు, నీ రోగం పోదు అన్నాడు. అప్పుడు ఆ రోగం పోయింది, కానీ మళ్ళీ ఏదో చిన్న శోధన వచ్చింది, ఇంత బాధ వచ్చింది. ఆ బాధకే నువ్వు భయపడుతున్నావు, ఆ ఇబ్బందికే భయపడుతున్నావు. కానీ మీ మధ్య నా ఆత్మ ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో నా ఆత్మ ఉన్నది, నీలో నా ఆత్మ నుంచిన నువ్వు భయపడకు, నువ్వు దిగులు చెందకు. ఈ మానవుల మన స్వభావమేనో ఏమో, ఏం గిత్తంత రాగానే భయం అయితే, ఎంత దేవుడు ధైర్యంగా ఉండు నేను వారం చెప్పినా, ఎప్పుడు చెప్పినా మాత్రము అది ఎడబోతుందో, కానీ భయం అయితే చెప్పిన పట్టుకుంటుంది. ఏమవుతుంది? భయం చెప్పనా? హల్లెలూయా. ఇంత తల్లికాయ లేయంగానే, ఇంత జ్వరం రాగానే, ఒక 4 రోజులు, ఒక 3 రోజులు జ్వరం రాగానే ఏమైపోతున్నా అన్న భయం, ఏమైపోతున్నా అన్న భయం. హల్లెలూయా. నా దేవుడు నాతో ఉన్నాడు, దేవుని ఆత్మ నాతో ఉంది అన్న ధైర్యము మనలోన ఇంకా కుదురపడలే. హల్లెలూయా. చాలా మంది భయపడుతున్నారు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నీ మధ్య నా ఆత్మ ఉన్నది, నువ్వు భయపడకుంటున్నాడు. నేను చేసిన నిబంధన, నీతో నిబంధన చేసిన, నిన్ను దీవిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను గొప్ప చేస్తా అని నీతో చెప్పి ఉన్నాడు. నీకు దర్శనం ఇచ్చి ఉన్నాడు, నీకు కళ్ళ ద్వారా మాట్లాడి ఉన్నాడు, లేకుంటే నువ్వు ప్రత్యక్షత వాక్యాలు తీసుకున్నప్పుడు నీతో మాట్లాడి ఉన్నాడు, లేకుంటే వాక్యం చెప్పినప్పుడు దైవజనుల నుండి నీతో మాట్లాడి ఉన్నాడు. అయినా నువ్వు భయపడుతున్నావు. దేవుడు అందుకే అంటున్నాడు, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది, నువ్వు భయపడకంటున్నాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. హల్లెలూయా. అందుకే చక్కటి మాట చెప్పిండు యేసు ప్రభు, నేను మీ మధ్య నుండి వెళ్ళిపోతున్నా, మీరు భయపడద్దు, నేను వెళ్ళిన తోడనే ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు అన్నాడు. ఆదరించేవాడిని పంపాడు. హల్లెలూయా. దేవుడు వెళ్ళిపోయాడు, కానీ వెళ్ళిపోయి ఏం చేసిండు తెలుసా? మన విడిచిపెట్టలే, దేవుని బిడ్డలను విడిచిపెట్టలే, దేవుని సంఘాన్ని విడిచిపెట్టలే, దేవుని యొక్క నమ్ముకున్న బిడ్డలను విడిచిపెట్టలే, ఆదరణకర్తను పంపి ఉన్నాడు. హల్లెలూయా. నిన్నెవరు ఆదరించినా ఆదరించకపోయినా ఆదరణకర్త దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో ఉన్నాడు. నువ్వు భయపడకు, నువ్వు దిగులు చెందకు. చాలా మంది భయపడుతున్నారు. అందుకే అంటున్నాడు దేవుడు, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది, నేను మీతో నిబంధన చేసిన. హల్లెలూయా. అప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు అట్లనే ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చినప్పుడు అరణ్యంలో ముందుకు సాగుతున్నప్పుడు ఇంతంత కష్టం రాగానే, ఇంతంత ఇరుకు రాగానే, ఎందుకు మాకు అక్కడ సమాధులు లేవా అని మమ్మల్ని తీసుకొని వచ్చినావా? మాకు నీళ్లు తాగుదామంటే నీళ్ళు లేవు అని మోసే మీద సరుగుతున్నారు. కానీ వారి మధ్య ఏమన్నా తెలుసా? దేవుని ఆత్మ ఉన్నది. హల్లెలూయా. నీళ్లు లేని చోట ఏం చేసిండు? నీళ్లు కలగజేసిండు దేవుడు. బండ నుండి నీళ్లు జలాలు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు నీవు అలాగానే ఉన్నావు. ఎటు చూసినా నీకు సాయం దొరుకుతుందా లేదా అనుకుంటున్నావేమో, భయపడుతున్నావు, దిగులు చెందుతున్నావు. నా అప్పుల సమస్య తీరుతుందా అని అనుకుంటున్నావు, నా పిల్లలు బాగుపడతారా అని అనుకుంటున్నావు. ఏ భయం నిన్ను పట్టుకున్నదో, లేకుంటే నాకు ఈ రోగం పోతుందా, ఈ బాధ పోతుందా, ఏ భయంతో భయపడుతున్నావో
కానీ దేవుడు అంటున్నాడు, మీ మధ్యలో నా ఆత్మ ఉన్నది, నేను మీతో చేసిన నిబంధన నేను మర్చిపోయేవాడిని కాదు. మర్చిపోలే, ఇశ్రాయేలుకు చేసిన నిబంధనను మర్చిపోలే. ఆయన ఖచ్చితంగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని నడిపించిండా లేదా? హల్లెలూయా. నడిపించిండా లేదా? నడిపించిండా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి కట్టని ఇల్లు, పెట్టని తోటలు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించి నిన్ను కూడా సుఖమైన జీవితంలోనికి నడిపిస్తున్నాడు. నిన్ను కూడా సుఖమైన కుటుంబము, సంతోషమైన కుటుంబము నువ్వు చూడబోతావు. మంచి వాతావరణము నీ కుటుంబంలో జరుగుతుంది. నువ్వు భయపడకు. మన పితరులకు, ఇశ్రాయేళ్లకు ఎలాగో ఐగుప్తు దేశానికి ఆ శత్రువులందరినీ అర్థం చేసి నడిపించినాడో, నీకు ఏ దుష్ట శక్తున్నా, ఏ మాంత్రికులున్నా నువ్వు భయపడకు. నీకు ఇంటి వెనక, ఇంటి ముంగట నా భయం. హల్లెలూయా. నిమ్మకాయలు చూసినప్పుడు భయం, కొబ్బరికాయలు చూసినప్పుడు భయం, కుంకుమను చూసినప్పుడు భయం, పశువును చూసినప్పుడు భయం. అవన్నీ కూడా నిన్నేం చేయి. హల్లెలూయా. తొగొండ పోయినప్పుడు భయపడతా. అన్నిటికీ భయం, 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 భయం. దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకు అంటున్నాడు. దేవుడే చెప్తున్నాడు నీతో, మనిషి కాదు చెప్పేది. హల్లెలూయా. దేనికి భయపడి, ఏది నిన్నేం చేయదు, ఏది నిన్ను ఏం చేయదు. కానీ ఒక్కటి మాట, దేవుని మాటను విను. దేవుని మాట నీ హృదయంలో భద్రపరచుకో. దేవుని యొక్క నిబంధనలో నడిచినప్పుడు ఎంత పెద్ద శత్రువు అయినా నిన్నేం చేయదు. హల్లెలూయా. ఎంత తాడి చెట్టు ఎత్తున్న దయ్యమైనా నిన్నేం చేయదు. తాడి చెట్టు ఎత్తున్న దయ్యం నిన్ను ఏం చేయదు. హల్లెలూయా. యేసు నామములో వెళ్ళిపో దయ్యమా, నా దేవుడు నాతో నిబంధన చేసినాడు, తన ఆత్మను నాతో ఉంచి ఉన్నాడు, మా మధ్యలో ఆయన ఉంటానన్నాడు, భయపడకమని నాతో చెప్పినాడు నా దేవుడు. నువ్వేం చేయవు నన్నని ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. హల్లెలూయా. ఆ ధైర్యము ఎవరు నువ్వు బలపరచాలి? నిన్ను నువ్వే బలపరచుకోవాలి. ఎట్లా బలపరచుకోవాలి? దేవుని మాటను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి. అందుకే బండను బద్దలు చేస్తే శుద్ధవంటిదైన వాక్యం, ఆ వాక్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. వాక్యమే నిన్ను బాగు చేస్తుంది. దేవుని మాటే నిన్ను ధైర్యపరుస్తుంది. బాగా బలంగా ఉన్నాడు నా కొడుకు, నన్ను రక్షిస్తాడు అనుకుంటున్నావా? నా భర్త బాగా బలంగా ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు అనుకుంటున్నావా? నా భార్య బాగా మాటకారి, ఆమె ఏడికి పోయినా గెలిచేస్తుంది అనుకుంటున్నావా? ఎవరు పని చేయరు, దేవుడే నీకు పని చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడే. బాగా బలంగా ఉన్న వాళ్ళని చూసి భయపడతారు. ఇశ్రాయేలు అందరూ భయపడరు. ఎవరిని చూసి? ఆ గొలియాతును చూసి. గొలియాతును చూసి అలా హృదయాలు ఏమైపోయినాయి, నిర్వీర్యం అయిపోయినాయి. కానీ దావీదు ఒక్కడు మాత్రం భయపడలే. దావీదు ఒక్కడు దేవుని వాక్యాన్ని పట్టుకున్నాడు. హల్లెలూయా. ఏం పట్టుకున్నాడు? దేవుని యొక్క నిబంధనలు నడుస్తున్నాడు. ఆయన ఒక్కనే దేవుని ఆత్మ బలపరిచింది. హల్లెలూయా. నీవు దావీదులాగా దేవుని మాటలు పట్టుకుంటే నువ్వు బలపడతావు. మరి మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకునండి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనక భయపడకుడి. హల్లెలూయా. భయపడద్దు, మనం ప్రతిదానికి భయపడద్దు. హల్లెలూయా. అసలు నువ్వు భయపడ్డావంటే దేవుని బిడ్డవే కాదు. అని వస్తుంది. వచ్చినప్పుడు దేవుణ్ణి పట్టుకొని నువ్వు ధైర్యం పొందుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఉంది, దేవుని నిబంధన ఉంది. మనం ఎందుకు వారం వస్తున్నాం? ఎందుకు దేవుని మాట్లాడుతున్నాం? మనం ధైర్యం పొందుకోవడానికి, మన ఇరుకులో మనం ధైర్యంగా ఉండడానికే, ఇబ్బందుల్లో మనం ధైర్యంగా ఉండడానికే కదా దేవుని మాటలు, దేవుని బోధ, దేవుని యొక్క నిబంధన మనం నేర్చుకునేది. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 29:45 వచనం చదవండి. నిర్గమకాండం 29:45. నేను ఇశ్రాయేలుల మధ్య నివసించే
నేను ఇశ్రాయేళ్ల మధ్య నివసించి వారికి దేవుడనై ఉండును. కదా, కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారికి వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారి దేవుడనైనా యెహోవాను. హల్లెలూయా. ఎవరి మధ్యన ఉంటానంటున్నాడు? మన మధ్య ఆయన ఉంటానంటున్నాడు. నేను ఇశ్రాయేలీల మధ్యన నివసించి వారికి దేవుడనై ఉందును. మన మధ్యలో నివసించి ఆయన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు భయపడకు, అందుకే మన మధ్యలో ఉన్నాడు. మనమే ఒక ఆలయం అంటున్నాడు. హల్లెలూయా. ఎవరు? మనమే ఒక ఆలయం, మనలోనే ఆయన నివసిస్తాడు. మరి దేవుడు కట్టుకున్న మనమే ఒక మందిరం. ఇది సమాజ మందిరం, మనం అందరం కూడుకునే మందిరం. మరి మనలోనే ఆయన నివసిస్తాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నువ్వు భయపడకు, నువ్వు దిగులు చెందకు అంటున్నాడు. మరి దేవుని కృప నీ పట్ల నా పట్ల హెచ్చుగా ఉన్నది. ఏ భయభీతులతో నువ్వు ఉన్నావు? దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, దేవుని ప్రియ సంగమా, నువ్వు భయపడకు, దిగులు చెందకు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. మరి మన మధ్యన ఆయన నివసిస్తున్నాడు. మరి నీ పట్ల నా పట్ల ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు భయపడితే నువ్వు ముందుకు పోలేవు. నీ నుండి భయం దూరం కావాలి. భయం అనేది సైతాన్ నుండి కలిగినది. సైతాను మనం భయపెట్టి అనేక రకాలుగా మనలను అది ఏమయ్యేది పైకి లేకుండా మనం ఎదగకుండా చేస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తుంది? ఎదగకుండా చేస్తుంది. నువ్వు భయం 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 నీ నుండి భయం అనేది ముందుగా వెళ్ళాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా. దేవుడు అంటాడు, దేవుని కొరకు ఎవరైతే భయం విడిచిపెట్టి ఎన్ని శ్రమలైనా ఎన్ని ఇరుకులైనా నా దేవుడు ఉన్నాడని నువ్వు ముందుకు వస్తే అంటున్నాడు, లోకము పుట్టినది మొదలుకొని నా తండ్రి చేత సిద్ధపడిన ఆ రాజ్యంలో చేరడానికి మీరు రండి అంటున్నాడు. లోకం పుట్టింది మొదలుకొని దేవుడు సిద్ధపరుస్తున్నాడు అందరి కొరకు. హల్లెలూయా. దేవుడి నిబంధన బట్టి దేవుడు చెప్పినట్టు నడుచుకునే ప్రతి బిడ్డకు దేవుడు అంటున్నాడు, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుడు అంటున్నాడు, రాజు అంటున్నాడు. రాజు యేసు రాజు. రాజు అంటే యేసు ప్రభు. ఆయన అంటున్నాడు, లోకము పుట్టినది మొదలుకొని నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. హల్లెలూయా. మరి అప్పటి నుండి సిద్ధపాటు చేస్తున్నాడు. ఆ 31 నుంచి వెళ్ళి కొంత పేర చదివితే మంచిగా అర్థమవుతుంది మనకు. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములను ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి,
లోకము పుట్టినది మొదలుకొని నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొని ఉంటిని, మీరు నాకు ఆహారం పెట్టిదిరి. తప్పికొని ఉంటిని, నాకు దాహమిచ్చిదిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటురి. దిగంబరనై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరలో నుంటిని, నా యొద్దకు వచ్చిదిరని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కింది అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు తప్పికొని ఉండుట చూసి నీకు దాహం ఇచ్చితిమి. ఎప్పుడు పరదేశివై ఉండుట చూసి నిన్ను చేర్చుకొంటివి. దిగంబరువై ఉండుట చూసి బట్టలు ఇచ్చితిమి. ఎప్పుడు రోగివై ఉండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూసి నీ యొద్దకు వచ్చిదిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిదిరి కనుక నాకు చేసిదిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. హల్లెలూయా, హల్లెలూయా. లోకము పుట్టినది మొదలుకొని నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు ఎవరంటే కుడివైపున ఉన్నవారు. ఆ కుడివైపున ఉన్నవారు ఎవరనగా తన తోటి వారికి శ్రమ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, దాహమైనప్పుడు నీళ్ళు ఇచ్చిన వారు, ఆకలైనప్పుడు నీళ్ళు ఆహారం పెట్టిన వారు, దరిద్రులుగా ఉన్నప్పుడు వస్త్రాలు ఇచ్చిన వారు. హల్లెలూయా. ఇప్పుడు మనకు అర్థం కావాలంటే ఎవరన్నా నీ ప్రార్థన సాయం అడిగినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? రోగి అయి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి ఆదరించి దేవుని మాటలు చెప్పి వాళ్ళను ఆదరించాలి. హల్లెలూయా. ఇవాళ రేపు ఒకరింటికి వాళ్ళు పోతారు, దేవుని బిడ్డలనే చెప్పుకుంటారు, కానీ నాపదలు వచ్చినా వాళ్ళ వైపు చూసి మందలించేవారు కూడా లేరు. కానీ దేవుడు అంటున్నాడు, వాళ్ళను పట్టించుకుంటే నాకు చేసినట్టు అంటున్నాడు, వాళ్ళను నువ్వు ఓదార్స్తే నన్ను ఓదార్చినట్టే అంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం కానీ సావాసం కలిగి ఉండడం లేదు. మరి తండ్రి చేత మనం ఆశీర్వదించబడిన వారమని ఎలాగ మనకు పేరు వస్తుంది? ఒకరినొకరు ఆదరించుకున్నప్పుడు, ఒకరినొకరు ప్రార్థన చేసుకున్నప్పుడే కదా. హల్లెలూయా. వాళ్ళు అంటున్నారు, ఆ ఎడమ వైపున ఉన్నవారు నువ్వు ఎప్పుడు వచ్చినావు, మేము ఎప్పుడు సాయం చేయలేదు అంటున్నారు. కానీ దేవుడు ఆరాధ్యం అంటున్నాడు, మిక్కిలి అల్పులైన మీ సహోదరునికి చేస్తే నాకు చేసినట్టు అంటున్నాడు. హల్లెలూయా. సంఘం ఒకటే, ఆరాధనలో పాల్గొంటాం, కానీ ఆరాధన అయిపోయిందంటే ఒకరినొకరు ఆదరించుకోలేదు. బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మరి అట్లా ఆదరించిన వారే నాకు సాయం చేసినట్టు అంటున్నాడు. అప్పుడే మనం కుడి వైపున వెళ్తాం. అప్పుడే లోకము పుట్టింది మొదలుకొని దేవుడు ఆశీర్వదించి ఉంచిన ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనం వారసులం అవుతాం. అప్పుడే నీ యొక్క సహోదరుని పట్టించుకున్నప్పుడే, నీ సహోదరుని పట్టించుకున్నప్పుడే, నీ తోబుట్టిన వారిని పట్టించుకున్నప్పుడే. ఇదంతేందుకు, కడుపున పుట్టిన తల్లిదండ్రులే పట్టించుకుంటలేదు ఇవాళ రేపు. హల్లెలూయా. రక్త సంబంధులే పట్టించుకుంటలేదు. దేవుడు అంటున్నాడు, మిక్కిలి మీ యొక్క సహోదరుని, నీ పొరుగు వారిని పట్టించుకుంటే నన్ను పట్టించుకుంటూ అంటున్నాడు. హల్లెలూయా. మరి క్రైస్తవులు మనం దేవుని బిడ్డలము. మనం లోకం పుట్టింది మొదలుకొని దేవుడు ఆశీర్వాదము ఉంచి మనకు దాచిపెట్టి ఉన్నాడు. ఆ ఆశీర్వాదంలో మనం పాలు పొందుకోవాలంటే దేవుని ప్రేమను మనం పంచే వారంగా ఉండాలి. దేవుడి యొక్క ఆలోచన విధానంలో మనం నడిచే వారంగా ఉండాలి. అప్పుడే మనం దీవించబడతాం, అప్పుడే మనం ఆశీర్వదించబడతాం, అప్పుడే దేవుని సన్నిధి నుండి మనకు ఆశీర్వాదం వస్తుంది, అప్పుడే మన నుండి భయం కూడా దూరం అయిపోతుంది. హల్లెలూయా. ఇవి దేవుని భయము లేకుండా నువ్వు ధైర్యంగా ఉండాలంటే ఈ పని చేయాలి. దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడ్డావు,
అన్నట్టు గుర్తు అదే నీకు. దేవుని యొక్క ఆశీర్వాదం నీకు అందుతుంది, దేవుని యొక్క దీవెన నీకు అందుతుంది. అందుకే అంటున్నా, లోకం పుట్టింది మొదలుకొని, ఇప్పుడు కాదు, లోకం పుట్టిన కాంచెలా పని జరుగుతున్నది. ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మరి మనము ప్రేమ పంచేవారంగా ఉండాలి, కఠినంగా ఉండదు, బండలాగా ఉండదు మన హృదయం. అన్ని జల్లు వస్తుంటుంది, అప్పుడే తిట్టుకుంటారు, అప్పుడే కలిసి ఉంటారు, అప్పుడే కోపం చేసుకుంటారు. ఇంకా 4 రోజులకో 4 రోజులకో మళ్ళా ఏదో కోపం వచ్చింది అనుకున్నాం అంటాం. కానీ క్రైస్తవుల ఏళ్ళు గడిచిన మాట్లాడుకున్న వాళ్ళు ఉన్నారు. అలా ఉండదు. మరి దేవుని బిడ్డలైన వాళ్ళు, దేవుని నమ్ముకున్న అంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం లోకము పుట్టింది మొదలుకొని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నీ సహోదరుని ప్రేమించే వారంగా ఉండాలి. రోగి అయినప్పుడు వారికి బట్టలు ఇచ్చే వారంగా ఉండాలి. దిగంబరు అయినప్పుడు వాళ్ళకి బట్టలు ఇచ్చే వారంగా ఉండాలి. రోగి అయినప్పుడు ఓదార్చే వారంగా ఉండాలి. శిరలో ఉన్నప్పుడు పరిమార్శించే వారంగా ఉండాలి. ఉన్నప్పుడే వాళ్ళు కుడివైపున ఉన్నవారు, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా. గొర్రెలను మేకలను వేరు చేసినట్టు వేరు చేస్తాను అంటున్నాడు. మనం గొర్రెల గుంపులో ఉండే వారంగా ఉండాలి, మాకెల గుంపులో ఉండే వారంగా ఉండదు. మాకెల గుంపు ఎక్కడికి? నరకానికి వెళ్ళిపోతుంది, నరకానికి వెళ్ళిపోతుంది. గొర్రెల గుంపు పరలోకానికి వెళ్ళిపోతుంది. దేవుడు లోకము పుట్టింది మొదలుకొని దాన్ని సిద్ధపరిచున్నాడు. ఇది కూడా లోకం పుట్టింది మొదలుకొని నరకాన్ని కూడా సిద్ధపాటు చేసి ఉన్నాడు. 2 మార్గాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మార్గం కావాలో నువ్వు ప్రాణం ఉన్నప్పుడే నీవే దాన్ని నడుచుకోవాలి. మన నడవడి బట్టే మనకు ఆశీర్వాదము ఉంటుంది, దీవెన ఉంటుంది. మరి దేవుడు అంటున్నాడు, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు రాజ్యం సిద్ధపడ చేస్తున్నాడు. ఈ భూమి మీద కాదు, భూమి మీద ఉన్నది ఆశీర్వాదం. రేపు చనిపోయినాక కూడా దేవుడు మన కొరకు, అందరి కొరకు రాజ్యాన్ని సిద్ధపాటు చేస్తున్నాడు. ఎవరి విశ్వాసం బట్టి అక్కడ వారికి ప్రతిఫలం ఉంటుంది. మరి ఆశీర్వాదం ఉన్నది. హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఆశీర్వాదకరంగా ఉంటావు. రేపు కన్ను మూస్తే కూడా లోకం పుట్టింది మొదలుకొని సిద్ధపాటు చేస్తున్నాడు. ఆ యోహాను సువార్తలో ఉంటుంది 14వ అధ్యాయంలో, అక్కడ అందరి కొరకు కూడా సిద్ధపాటు చేస్తున్నాడట, ఇండ్లు కడుతున్నాడట. ఆయన ఒక స్థలాన్ని సిద్ధపాటు చేస్తానంటున్నాడు. హల్లెలూయా. మరి దేవుని కృప నీ పట్ల నా పట్ల హెచ్చుగా ఉన్నది. దేవుని నమ్ముకున్నావంటే నువ్వు లోకాన్ని విడిచిపెట్టి, నీ బంధువులను విడిచిపెట్టి, నీ రక్త సంబంధం విడిచిపెట్టి నా దేవుడాన్ని వస్తున్నావంటే నీకు దేవుడు ఎంత ధనాన్ని దాచిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీవు కళ్ళు మూయంగానే దేవుని సన్నిధిలో ఉంటావు. అక్కడ కూడా నీకు రాజ్యాన్ని సిద్ధపాటు చేస్తున్నాడు, ఆశీర్వాదాన్ని సిద్ధపాటు చేస్తున్నాడు. ఎవరి విశ్వాసమును బట్టి వారికి తలంతులు ఉంటాయి. హల్లెలూయా. నువ్వు విశ్వాసములో అసలే కుంగిపోకూడదు, విశ్వాసములో బలహీనం కావద్దు. అసలే నువ్వు భయం కలిగినప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. పో సైతానా పో, మన ఆలోచనలను కూడా మనకు ఇబ్బంది చేస్తాయి. అవిటిని తేలికగా దేవుడు మన నుండి వేరు చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు అంటే దేవునిలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, దేవునిలో నీ ఇతరులను నువ్వు పట్టించుకున్నప్పుడు, చెరలో ఉన్నవారిని, రోగి అయి ఉన్నవారిని, అస్త్రవీళ్లను నీ ఇంటి ముంగడికి గుచ్చగళ్ళు వచ్చినప్పుడు నీకు తోసినంత సాయం చేయాలి. ఎవరిని కూడా వెళ్ళగొట్టకూడదు. పంటకు పంట ఉన్నావు, ఏమైంది నీకు, కైకి చేసుకొని బతకచ్చు కదా అని ఎవరిని కూడా నువ్వు అనద్దు, ఇష్టం వచ్చినట్టు అనద్దు. హల్లెలూయా. దేవుడే పంపిస్తున్నాడు కావచ్చు అని వారికి నీవు సాయం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది,
మరి మీరు గమనించినట్టయితే వాక్యము చదవంగానే వినంగానే అర్థమయ్యేటట్టు ఉన్నది ఇక్కడ వాక్యం. ఏ మర్మం, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక ఈ ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి మీరు ఇక్కడికి పిలువబడ్డారు. దేవుని సన్నిధికి వచ్చిన్నారు, దేవుని నమ్ముకున్నారు. మీరు ఆశీర్వాదాన్ని పొందుకోకపోతే, మీరు దీవెన పొందుకోకపోతే ఇంకా కీడు మీలో ఉన్నదన్నట్టు. ఆ కీడుకు దూరంగా ఉండండి. మీరు ఆశీర్వాదించబడతారు, దీవించబడతారు. హల్లెలూయా. కీడుకు ప్రతి కీడు చేయద్దు. హల్లెలూయా. అది తిట్టింది కనుక నేను తిడతా, వాడు తిట్టింది కనుక నేను తిడతా, వాడు నన్ను ముంచాలని చూస్తున్నాడు కనుక ఆయనకంటే ముందు నేనే ముంచుతా అంటే నువ్వు ఆశీర్వాదానికి వారసుడవు కాదు, దేవుని దీవెనకు వారసుడవు కాదు, దేవుని యొక్క ప్రణాళికలో నీవు ఉండవు. హల్లెలూయా. దేవుని లెక్కలో నేను ఉంచుకోడు, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి. జాగ్రత్త. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. హల్లెలూయా. మనం దీవించే వారమై ఉండాలి కానీ మనం శపించే వారంగా ఉండకూడదు, మనం దూషించే వారంగా ఉండకూడదు. నీకు నచ్చిన ఒక తీరు, నచ్చని ఒక తీరు చూడకు. అందరినీ సమానంగా చూడు. దేవుడు అందరినీ సమానం చూస్తున్నాడా? ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళు అందరినీ సమానం చూస్తున్నాడా? చూస్తలేడా? హల్లెలూయా. అర్థమైతే తినస్తుందా నేను చెప్పేది తినస్తున్నదా? మరి ఆశీర్వాదానికి మనం విడిచి ఉన్నాడు. ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలా లేదా? పొందుకోవాలంటే మనము కీడుకు ప్రతి కీడు చేయద్దు, దూషణకు ప్రతి దూషణ చేయద్దు. హల్లెలూయా. కొట్టినోళ్ళను కొడతా, తిట్టినోళ్ళని తిడతా, నన్ను దూషించిన నేను దూషిస్తా, దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. నువ్వు మౌనంగా ఉండు. మరి నీకు నచ్చిన వాళ్ళు ఒక తీరు, నచ్చని వాళ్ళు ఒక తీరుగా ఉండకు. మరి అలాగుంటే మరి దేవుని యొక్క ఆశీర్వాదం కోల్పోతావు, దేవుని యొక్క దీవెనను కోల్పోతావు. మరి మీరు దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. మనము దీవించాలి, ఆశీర్వదించాలి, మరి ప్రేమించే వారంగా ఉండాలి. హల్లెలూయా. 8వ వచనం కూడా తుదకు మీరందరూ ఏక మనసుకులై ఒకరు సుఖ దుఃఖముల యందు ఒకరు పారుపడి సహోదర ప్రేమ గల వారును కరుణాసితులను వినయ మనసుకులై ఉండుడి. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. హల్లెలూయా. హల్లెలూయా. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడెవడైనా. చదవమ్మా 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటము మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానను వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుని ఈ మాటలను విని అనుసరిస్తే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. మరి నీవు చెడ్డ మాటలు పలకకుండా నీ యొక్క నోరును, నీ యొక్క నాలికను కాపాడుకో. కపటమైన మాటలు చెప్పకుండా కాపాడుకోమంటున్నాడు. ఆశీర్వాదమునకు నువ్వు వారసుడవు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నువ్వు ఇలాగ నీ నోటిని, నాలికను జాగ్రత్తగా కాపాడుకొని ఉంటే నా కుడివైపున ఉన్న వారు లోకము పుట్టింది మొదలుకొని రండి, నేను మిమ్మలను ఆశీర్వాదంగా దీవిస్తా, ఆశీర్వదిస్తా అంటున్నాడు. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టింది మొదలుకొని
తీసుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. మన రాజ్యము వేరు, ఈ లోక రాజ్యము వేరు. యేసుప్రభు అన్నాడు, అందుకే నా రాజ్యం వేరయ్యా, నేను రక్తంతో సిద్ధించింది కాదు, నీతో నేను చేతులు కలుపు అంటాడు బారబ్బా ఆయన దగ్గరికి వస్తే. సినిమా చూసిరా? హల్లెలూయా. నా రాజ్యము మీ రాజ్యము కాదు, మీరు రక్తంతోని సాధిస్తారు, మీరు రక్తం సిద్ధించు, కానీ నా రాజ్యము శాంతి రాజ్యం అంటాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నిన్ను నన్ను మరి మనము ఆశీర్వాదమున కీడుకు దూరముగా వెళ్ళిపోదాం. నెహెమ్యా గ్రంథము 2 అధ్యాయం 2వ వచనం. నెహెమ్యా ఎస్తేర్ పక్కకు ఉంటుంది ఈ వరకు. ఎస్తేర్కు ముందు, ఎజ్రా తర్వాత. చదవ 2వ అధ్యాయం 2వ వచనం. కాగా రాజు, మీకు వ్యాధి లేదు కదా, మీ ముఖము విసారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, రాజు ఎవరిను నెహెమ్యాను చూసి, అది ఆయనను చూసి అక్కడ పలుకుతున్నాడు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే కదా అది కలిగినది నాతో అనగా. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా భక్తుడు రాజు కింద గింజ అందించేవాడు, ద్రాక్ష రసము అందించేవాడు. ఆయన రాజు ఎదుట ఉన్నాడు. హల్లెలూయా. రాజు సముఖంలో ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండేవాడు. ఆ రోజు ఏంటంటే చింతతోని బాధతోని ఉన్నాడు, కానీ రాజుతో ఆయన చెప్పుకోలే. హల్లెలూయా. మనం ఏం చేస్తాం తెలుసా? ఇంత బాధ రాగానే, ఇంత శ్రమ రాగానే పోయి మనసులందరికీ చెప్పుకుంటాం. కానీ ఆ యొక్క నెహెమ్యా ఎవరికి చెప్పుకోలేదు, దేవుని దగ్గరనే ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. రాజు గమనించిండు, ఆ రోజు ఎందుకు సిద్ధతో ఉన్నాడు, ఎందుకు బాధతో ఉన్నాడు. అయ్యో, నువ్వు హృదయం అంతా దుఃఖంతో ఉన్నది కదా అని చెప్పి రాజు గమనించి మందలిచ్చినప్పుడు ఆయన చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తాం తెలుసా? మన బాధ ఎవరికి మనల్ని అడగక ముందే మనం చెప్పుకుంటాం. నాకు ఈ బాధ ఉంది, నాకు ఆ బాధ ఉంది, నాకు ఈ సమస్య ఉన్నది. హల్లెలూయా. నీకు బాధ ఉన్నప్పుడు ప్రతి మనిషి వినండి, నువ్వు బాధ ఉన్నప్పుడు ఇరిగి నలిగిపో, నీలో నీవు కుంగిపో, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి, కన్నీరు విడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు జవాబిస్తాడు. యేసయ్య నీ దగ్గరికి వస్తాడు, నిన్ను నడిపిస్తాడు. అన్యజనుడైన రాజు దేవుని బిడ్డను అడుగుతున్నాడు. హల్లెలూయా. అక్కడ దేవుడు ఆ రాజును అభిషేకించినాడు, తెలుసుకుంటాడు. హల్లెలూయా. ఆయన యొక్క బాధను, ఆయన యొక్క వేదనను విచారించడానికి రాజు గమనించాడు. రాజు ఇప్పుడు దేవుని స్థానంలో ఉన్నాడు. హల్లెలూయా. ఉదాహరణంగా దేవుని స్థానంలో ఉండి ఈ యొక్క నెహెమ్యాను మందలిస్తున్నాడు. నెహెమ్యా, అయ్యా, నా యొక్క యెరూషలేము పట్టణము ఖరాబ్ అయిపోయింది, దొంగలు వచ్చి దాన్ని ఖరాబ్ చేస్తున్నారు, హంతకులు వచ్చి దాన్ని ఖరాబ్ చేస్తున్నారు, దానికోసం నేను సిద్ధంతో ఉన్నా. ఈ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. నా పితరుల పురాలు ఖరాబ్ అయిపోయినాయి, నా దేవుని మందిరము ఖరాబ్ అయిపోయింది అని చెప్పి ఆయన సిద్ధతో బాధతో ఉన్నాడు. హల్లెలూయా. చదువుదా, మాకు కొద్దిగా చదివితే అర్థమవుతుంది. 2వ వచనం చదువు. ఆడు తరువాత మీరు తీర్చలేదు, కింద మనం చదువుకున్నాక నేను మిగుల భయపడి ఇక ఇప్పుడు చెప్తాను, ఏమి చెప్తాడు? రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు, పట్టణము పాడైపోయి
దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయించున్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని. హల్లెలూయా. ఈ కొద్ది చదివినా కనుక అర్థమవుతుంది. ఆ యొక్క నా పితరుల పట్టణము, నా పితరుల సమాధులు చేసిన పట్టణము, లేకుంటే నా దేవుని మందిరము ఖరాబ్ అయిపోయింది, పాడైపోయింది, నేను ఎలాగో సంతోషంగా ఉంటా. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో తెలుసా మనం ఎలా ఉంటున్నాం తెలుసా? కొంతమంది వాళ్ళ శరీరం ఖరాబ్ అయిపోయినా కానీ పట్టించుకుంటలేరు. హల్లెలూయా. డాక్టర్ అంటాడు తినద్దు అని చెప్పినా కానీ అదే తింటున్నారు. ఈయన అయితే ఆయన పితరుల దేశము, వాళ్ళ పితరుల సమాధులు ఖరాబ్ అయిపోయినాయి, యెరూషలేము ఖరాబ్ అయిపోయింది, నేను ఎట్లా సంతోషంగా ఉంటానని తపన కలిగి ఉంటున్నాడు. హల్లెలూయా. మనమైతే ఎలా ఉంటున్నాము? మనం ఎలా ఉంటున్నాం? తపన ఉందా గింత? నీ కొడుకు ఖరాబ్ అయిపోయినా, నీ తమ్ముడు ఖరాబ్ అయిపోయినా, నీ తల్లి ఖరాబ్ అయిపోయినా, నీ తండ్రి వ్యసనాలకు బానిస అయిపోయినా ఏం చింత కూడా ఉండలేదు మనకు. హల్లెలూయా. ఏమేలాగా నువ్వు చింతపడు, నువ్వు రోదన చెయ్యి దేవుడి సన్నిధిలో. నీ రక్త సంబంధాలను మారుస్తాడు, నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. కొంతమంది వాళ్ళ లోపల వ్యాధి ఉండి కూడా, అయ్యా ఇది తినకూడదు, ఇదే నిన్ను ఖరాబ్ చేస్తున్నది, నువ్వు ఖరాబ్ అయిపోతున్నావు అని చెప్పినా కానీ పట్టించుకోవట్లేదు. దేవుని దైవజనులు, దేవుని బిడ్డలు నాకు ఇలా చూపెట్టించు దర్శనము, నీవు ఇలాంటి వ్యసనాలు మానించుకోవాలి, నువ్వు దేవుడు నిన్ను బాగు చేస్తాడు అని చెప్పిన. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా అది మంచిది కాదు, అమ్మారు ముక్కద్దమ్మా, ఖరాబ్ అయిపోతుందమ్మా అని చెప్పినా కానీ నీకు నీవే ఖరాబ్ చేసుకుంటావు. అయ్యా ఆ సారా తాగద్దయ్యా, అయ్యా ఆ సిగరెట్ తాగద్దయ్యా, నువ్వు ఖరాబ్ అయిపోతావు. డాక్టర్లు చెప్తున్నారు, దైవజనులు చెప్తున్నారు. హల్లెలూయా. ఆ యొక్క చెడు అలవాట్లు మానేసుకోవయ్యా, నువ్వు బాగుపడతావు, నువ్వు దీవించబడతావు అని చెప్పిన తన్ను తాను తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి కూడా పట్టించుకుంటలేరు. కానీ భక్తుడు, నెహెమ్యా భక్తుడు తన దేవుని బిడ్డల కొరకు, తన పితరుల కొరకు ప్రయాసపడుతున్నాడు, రాజు సన్నిధిలో మనవి చేసుకుంటున్నాడు. హల్లెలూయా. కొంతమందిని ఏం అలవాటు లేకుండా నీ రక్త సంబంధుల కొరకు, నీ బంధువుల కొరకు, నీ యొక్క బిడ్డల కొరకు, నీ యొక్క హల్లెలూయా వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా, మనవి చేస్తున్నావా? ఈ నెహెమ్యా అయితే నా పితరుల సమాధులు అగ్ని చేత కాల్చివేసిరు, దేవుని యొక్క మందిరాన్ని ఖరాబ్ చేసి ఉన్నారు, అయ్యా అది కట్టుటకు నాకు సెలవిమ్మని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి రాజును అడిగినప్పుడు రాజు, హల్లెలూయా, ఒక అన్యజనుడు దేవుని యొక్క ప్రజలను, వాళ్ళ యొక్క సమాధులు, వారి యొక్క దేవుని మందిరము ఖరాబ్ అయిపోయిందని మనవి చేసినప్పుడు ఆయన తాకీదు రాసి పంపిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి నీవు నేను దేవుణ్ణి సేవిస్తున్నావు, దేవుని నిబంధనలకు వచ్చినావు, నీ యొక్క వారి కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు చింత కలిగి ఉన్నావా? నువ్వు బాధ కలిగి ఉన్నావా? ఆ నెహెమ్యా ఎలాగూ హృదయ వేదనతో రాజు దగ్గర ఉన్నప్పుడు రాజు గమనించినట్టు నీ హృదయ వేదన చూసి దేవుడు నిన్ను గమనిస్తాడు. హల్లెలూయా. చింతాకు మందన్నం చింత ఉండదమ్మా కొంతమందికి, ఎంత ఖరాబ్ అయిపోయినా. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకున్నది పోనీ ఏమవుతుంది, నేను చస్తే ఏమవుతుంది, ప్రాణానికి నేను బతికి ఏమైనా చేసేది ఉన్నదా? బతికేమన్నా చేసేది ఉన్నదా? అట్లా అనుకుంటే వెళ్ళిపోతావు తెలుసా, నువ్వు నరకానికి పోతావు. ఇక్కడ నన్ను ఏదో విధంగా బతుకుతున్నామని అక్కడ అగ్ని వారదు, పురుగు సావదు. నీ ఇల్లును చక్క పెట్టుకో, దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో, దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని
గుర్తుపెట్టుకో, ఇక్కడ నువ్వు ప్రాణం ఉండగానే నువ్వు దేవుణ్ణి గుణ లక్షణాలు కలిగి ఉండు, దేవుని వాక్యంలోనికి రా. ఆ నెహెమ్యా ఎలాగ హృదయ వేదనతో ఉన్నాడో, ఎలాగ విరిగి నలిగిపోయిందో, నీవు విరిగి నలిగిపోతే దేవుడు ఆలస్యము చేయడు. దేవుడు ఆలస్యము చేయకుండా నిన్ను రక్షిస్తాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, నీ బంధువులను కూడా రక్షిస్తాడు. లోకము పుట్టింది మొదలుకొని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధపాటుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎలాగో హృదయ వేదనతో రాజు ఎదుట మౌనంగా ఉన్నప్పుడు రాజు గమనించి, ఎందుకయ్యా నువ్వు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండేవాడివి, ఈ రోజు ఎందుకు నీ యొక్క ముఖంలో కలలేదు, దుఃఖ ముఖంలో ఉన్నావు అని చెప్పి గమనించినప్పుడు అప్పుడు ఉత్తరం ఇస్తున్నాడు. హల్లెలూయా. అలాగే రాజు ఎలాగో ఆ యొక్క నెహెమ్యాని చూసి గమనించిండో, నిన్ను నన్ను కూడా గమనిస్తాడు. విరిగి నలిగిపో, దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడి, నా కుటుంబం ఇలా ఉన్నది, నా బంధువులు ఇలా ఉన్నారు, నాలోనే నా శరీరంలో బాధ ఉంది ప్రభువా, ఇది ఎలా పోవాలి, నీవే తీసేయాలి, నీ ద్వారానైతే ఏ డాక్టర్ కూడా పోతే ఈ రోగం పోదన్నారు, ఇది మాతోనే కాదని అన్నారయ్యా, నీవే నాకు దిక్కని నువ్వు నలిగిపో, దేవుని వైపు చూడు, రా ఆ దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు, దేవుడు నీ మనవి ఆలకిస్తాడు. నేను లోకం పుట్టింది మొదలుకొని నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని కృప నీ పట్ల హెచ్చుగా ఉన్నది, నీ పట్ల ఆయన ప్రణాళిక ఉన్నది. హల్లెలూయా. నిన్ను కాదు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, నీ బంధువులను రక్షిస్తాడు. వారి కోసము నువ్వు వేదన కలిగి ఉండు, బాధ కలిగి ఉండు. సామెతల గ్రంథము 25వ అధ్యాయం, సామెతల గ్రంథం 25వ అధ్యాయం వచనము 24. గయ్యాలతో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్ద మీద ఒక మూలను నివసించుట మేలు. హల్లెలూయా. గయ్యాలితో పెద్ద ఎంట నుండుట కంటే మిద్ద మీద ఒక మూలను నివసించుట మేలు. హల్లెలూయా. గయ్యాలితనం ఉండకూడదు. ఆ గయ్యాలతోని సంసారం చేసిన దానికంటే మూల మీద, ఒక మిద్ద మీద మూల మీద నివసించడం అంటే మనం అనుకుందాం ఒక పూరి గుడిసెలో ఉండడం మేలు. మంచి అందసందాలు, పాలరవతి బండ అవన్నీ ఉండగాని గయ్యాలు ఉంటే ఎట్లుంటుంది ఆ సంసారం? నరకమే. హల్లెలూయా. గయ్యాడుతాను, ఉప్పు లేదు, నూనె లేదు, కారం లేదు, ఏం చేస్తున్నావు ఇంతకు రాగానే ఇంతకు అలా తినకుండా చేస్తారు కొంతమంది. గయ్యాలి. హల్లెలూయా. గయ్యాడుతానం విడిచిపెట్టాలి. గయ్యాడితో పెద్ద ఎంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం మనకు చెప్తుంది. దేవుని వాక్యం